మొదటి ప్రార్థన అంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో పాస్టర్ హరిఓం త్యాగి, అతనితో పాటు పాస్టర్ డానియేల్ మరియు సిస్టర్ సావిత్రి శర్మ కూడా అరెస్టు చేయబడ్డారు. గత నెలగా పోలీసులు వీరిపై నిఘా పెట్టి వీరిని ఆరా తీస్తూ వచ్చారు. వీరి విడుదల కోసం, వీరి మానసిక ధైర్యం కోసం ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనాంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోరాదాబాదులో పాస్టర్ ఫిలిప్ దాస్, బిసౌలి ఏజీ బుదౌన్ మరియు అతని భార్య పోలీసు ఆధీనంలో ఉన్నారు. వీరి విడుదల కోసం ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనాంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లిఖింపూర్ ఖేరి ఫూల్ బేహాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్జీ పూర్వ గ్రామంలో 70 మందిని మతమార్పిడి చేయడానికి పాస్టర్ వారిని నది ఒడ్డునకు తీసుకొని వచ్చాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాస్టర్తో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వీరి విడుదల కోసం ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనాంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగవ ప్రార్థనాంశం రువాండా దేశ అధ్యక్షుడు విశ్వాసి పాల్ కకేమీ ఇంటిలో 10,000 క్రైస్తవ చర్చీలను మూసివేశాడు. అభిషేక్ గుప్తా పాస్టర్లు తప్పనిసరిగా వేదాంత విద్యను అభ్యసించి ఉండాలని, ఇంటి లోపల క్రమం తప్పకుండా చర్చి ఆర్థిక వివరాలు తెలపాలని ఎటువంటి కారణం చెప్పకుండా రువాండాలో దాడి చేయబడిన చర్చీలు తీవ్ర హింసకు తెరవబడినట్లు సమాచారం అందుకున్న పోలీసులు చౌరా చౌరా పోలీస్ స్టేషన్ కి మొత్తం 6 మందిని తీసుకొని వెళ్లారు. వీరి విడుదల కోసం ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 18,73,000 మంది తంపోలి తెగకు చెందిన వెస్ట్ బెంగాల్ వాసులు సువార్తను విని రక్షణ పొందినట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం ఈ రోజు జరుగు ఆరాధనలు దేవునికి మహిమకరముగా జరుగునట్లు, ప్రతి దైవ సేవకులు బహుబలముగా వాడబడునట్లు, జనులు వాక్యము కోసం ఆసక్తిగా వచ్చునట్లు, అనేక నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనాంశం ఈరోజు జరుగు ఆరాధనలకు వ్యతిరేకంగా క్రియ చేయు ప్రతి అంధకార క్రియలు లయపరచబడినట్లు, ప్రతి ఆటంకాలు తొలగించబడినట్లు ప్రార్థించుదాం.